ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. కాకా మహాజని స్నేహితుల్లో ఒకరు విగ్రహారాధనకు వ్యతిరేకి. భగవంతుడు రూపనామ క్రియారహితుడని, అలాంటి భగవంతుణ్ణి రాళ్లను మలచి ఏదో ఒక రూపాన్ని కల్పించి శిలలను దేవతలను చేసి పూజించటం వివేకం కాదని అతని వాదన. కాకా మహాజన్ వెంట షిరిడి వెళ్ళటానికి అతను 2 షరతులు విధించాడు. ఒకటి, సాయిబాబాకు నమస్కరించనని, రెండవది దక్షిణ ఇవ్వనని చెప్పటంతో కాకా మహాజన్ అతనితో నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేయమన్నాడు. వారు షిరిడి చేరి బాబాను సందర్శించడానికి బయలుదేరారు. వారు మసీదు మెట్లను ఎక్కుతుండగా వారిని చూసి బాబా మృదు మధురమైన స్వరంతో ఆదరంగా బాబూ రా రమ్ము స్వాగతమని సంబోధించారు. ఆ తీయని పలుకులు తీరు కాకా స్నేహితుడి తండ్రి కంఠస్వరాన్ని పోలి ఉంది. మరణించిన తండ్రి పిలుపు విన్నట్లుగానే ఏదో తెలియని ఆనందం, మాటల్లో చెప్పలేని మధురానుభూతికి వెల్లువై ప్రవహించాయి. ఇది మా తండ్రి పిలిపే, రవంత కూడా సందేహం లేదు అని అతను కాకాతో అంటూ వేగంగా బాబా దగ్గరకు వెళ్ళి బాబా పాదాలపై వాలాడు. అతని షరతులు ఏమయ్యాయో ఏమో. ఉదయం సాయంత్రం కాకా నుండి బాబా దక్షిణ తీసుకునేవారు, కానీ అతని స్నేహితుడిని అడిగేవారు కాదు. అతను కాకాతో నిన్ను 2 సార్లు దక్షిణ అడుగుతూ నన్ను మాత్రం బాబా దక్షిణ ఎందుకు అడగటం లేదు అని ప్రశ్నించాడు. ఏమో బాబాని అడిగి తెలుసుకోమని కాకా సమాధానం చెప్పాడు. అది విన్న బాబా, దక్షిణ ఇవ్వటం నీకు సమ్మతం కానందున నేను నిన్ను అడగటం లేదని, అదే కారణమని, ఒకవేళ నీకు మనసైతే ఇవ్వవచ్చు అని తెలిపారు. అతను వెంటనే 17 రూపాయలు దక్షిణగా బాబాకు సమర్పించాడు. బాబా అతనితో, నీవు నేను అనే భేద బుద్ధి జీవునికి ఈశ్వరునికి మధ్య ఉన్న గోడ వంటిది. ఆ గోడను నేలమట్టం చేస్తేనే నన్ను నీవు నిన్ను నేను ముఖాముఖి చూసుకోవటానికి వీలు పడినట్టు సమబుద్ధి కలవారికి ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుందని ఉపదేశాన్నిచ్చారు. వారికి తిరుగు ప్రయాణానికి అనుమతి ఇచ్చి ఆశీర్వదించారు. వాతావరణం అనుకూలంగా లేకున్నా బాబా ఆనతి అనుమతి మేరకు వారు బయలుదేరి క్షేమంగా బొంబాయి చేరారు. వారి ఇంటికి చేరి తలుపులు కిటికీలు తెరవగానే చచ్చిపడి ఉన్న 2 పిచ్చుకలు కనిపించాయి. 3వ పిచ్చుక కిటికీలో నుంచి బయటకు రిబ్బున ఎగిరి వెళ్ళిపోయింది. కిటికీలు మూయకపోతే ఆ 2 పిచ్చుకలు కూడా బ్రతికి ఉండేవి అనుకున్నారు. ఆ 2 పిచ్చుకలకు ఆయువు తీరిపోయింది. 3వ పిచ్చుకకు నేలపై ఇంకా గింజలున్న కారణంగా బాబా పంపగా సకాలంలో మనం ఇంటికి చేరామని వారు భావించి పశు పక్షి క్రిమి కీటకాలు బాగోగులు బాబాకు ప్రతిక్షణం గమనిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమున్నదని ఆ స్నేహితులిద్దరూ ఆనందాచార్యాల్లో మునిగి తేలారు.